హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీకృష్ణారావు వ్లాగ్స్. ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ నా తరపున, నా కుటుంబ సభ్యుల తరపున అందరిన హ్యాపీ దివాళీ. ఈరోజు దివాళీతో పాటు ఇంకో స్పెషల్ డే కూడా ఉందండి మాకు. అదేంటంటే మా చిన్నబ్బాయి బర్త్డే. ఇలాంటి పుట్టినరోజులు నా చిట్టి తండ్రి ఎన్నెన్నో హ్యాపీగా జరుపుకోవాలని నేను కోరుకుంటున్నాను. మీరందరూ కూడా నా చిట్టి తండ్రి హ్యాపీగా ఉండాలని బ్లెస్ చేయడం మర్చిపోకండి. ఇంకా నార్మల్‌గానే దివాళీ అంటే ఎక్కడ లేని హడావుడంతా మన ఇంట్లోనే ఉంటుంది. ఇంకా దాంతో పాటుగా బర్త్‌డే కూడా అదే రోజు అవ్వడం, పొద్దున్నే లేచి మందిరంకెళ్ళి, ఇంకా మా ఇంట్లో అయితే ఫస్ట్ ట్రెడిషనల్‌గా బొట్టు పెట్టి, హారతి ఇచ్చి అలా బర్త్‌డే సెలబ్రేట్ చేస్తాం ఫస్టు. ఇంకా ఎవ్రీ ఇయర్ కూడాను మార్నింగ్ టైం ఇలా పూజ చేసుకొని బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న తర్వాత నైట్ మాత్రం కేక్ కటింగ్ చేసుకుంటుంటాము. ఇంకా దీపావళికి అంటారా, మనం పొద్దున్నే వెళ్ళి మార్కెటింగ్ చేసి తెచ్చుకోవాల్సిన సామాన్లే ఎక్కువగా ఉంటాయి. ఈ కలువ పువ్వులు, బంతి పూలు, ఇంకా ఈ తమలపాకు ఇవన్నీను పొద్దున్నే వెళ్తేనే ఫ్రెష్‌గా మంచిగా దొరుకుతాయి. ఇంకా ఈ దివాళీ టైంలో ఈ పొద్దున పూట మార్కెట్ అయితే ఇంకా అస్సలు అడగకండి. ఎంత భీడుగా ఉంటుందంటే, ఏదో ఒక పెద్ద మేళా చూస్తున్న ఫీల్ అయితే వస్తుంది మనకి. ఇంకా ఎవ్రీ ఇయర్ దివాళీకి పొద్దున్న టైంలోనే మేము 2 షాపుల్లో కూడాను పూజనైతే చేసుకుంటాం. ఇంకా ఇక్కడైతే నేను పూజకి అన్నీ రెడీ చేసి పెడుతున్నా. నార్మల్‌గా అయినా ముందుగానే మేము స్టేషనరీ షాప్‌ని ఓపెన్ చేశాం కాబట్టి, అందుకని ముందు స్టేషనరీ షాప్‌లోనే పూజ చేసుకుంటుంటాం. దాని తర్వాత పక్కనే ఉండే మన క్లాత్ స్టోర్‌లో కూడా పూజ చేశాం. అంటే జనరల్‌గా మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా! దీపావళి రోజున షాప్స్ ఉండే ప్రతి ఒక్కరు కూడాను ఈ లక్ష్మీ పూజను చేస్తుంటుంటారు. దీన్నే మనం లక్ష్మీ కుబేర పూజ అని కూడా అంటుంటాం కదా! అయితే ఈ లక్ష్మీదేవి పూజ మేము ఎలా చేస్తామంటే, ముందుగా లక్ష్మీదేవి, వినాయకుడు ఉన్న ఒక ఫోటోని తీసుకొని, చందనం, కుంకుమ బొట్లు పెట్టి, ఈ ఫోటో పెట్టడానికి ముందుగానే ఒక ఆసనం తయారు చేసుకొని, దాన్ని కూడాను పసుపు రాసి, బొట్లు పెట్టి, ముగ్గు పెట్టి, ఇప్పుడు ఆ ఆసనంపై ఫోటోని కూర్చోబెట్టి, దీపాలు, కలశం, పండు, కాయ, ఫలదానం అన్నీ పెడతామన్నమాట. అండ్ అలాగే దివాళీ అంటే స్వీట్స్ ఇంపార్టెంట్ కదా! దాన్ని మాత్రం మర్చిపోకండి. ఇలా మాకు తోచిన విధంగా మేము పూజ చేస్తుంటాము. ఇంతకీ మీరెలా పూజ చేస్తుంటారో లక్ష్మీదేవికి నాకు కామెంట్ చేయడం మర్చిపోకండి. ఒక ప్లేస్ నుంచి పూజా సామాన్లన్నీ తీసుకువెళ్ళి ఇంకో ప్లేస్‌కి వెళ్ళి పూజ చేయాలి అంటే అది చాలా కష్టం. ఎందుకంటే నాలాంటి దానికి చాలా సామాన్లు అసలు మర్చిపోతూ ఉంటాను. మళ్ళీ తీసుకొని వెళ్ళి అసలు మా ఫ్యామిలీ అందరికి ఒక రన్నింగ్ రేసే అనుకోండి. ఇలా నాలాగా అన్నీ పట్టుకెళ్దామని ముందు నుంచే ప్రిపేర్ అయ్యి, సగానికి ఎక్కువ మనం మర్చిపోయే వాళ్ళు ఎవరైనా ఉంటే లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మనమేదో ఎగ్జామ్‌కి ప్రిపేర్ అయినట్లు అన్నీ ప్రిపేర్ చేసుకొని చక్కగా వెళ్ళి అన్నీ పెడదాం అనుకుంటాం. ఇంతలో ఈ పిల్లలున్నారే, అన్ని పనులు మేమే చేసేద్దాం, అన్ని ఆటలు మేమే ఆడేద్దాం, అన్ని పూజలు మేమే చేసేద్దాం, అన్నిట్లో వాళ్ళే ముందుంటాం అనుకుంటారు. అందులో మా పిల్లలైతే రన్నింగ్ రేస్‌లో ఇద్దరే కాంపిటీషన్‌లో ఉంటారు. బట్ దాంట్లో కూడా ఫస్ట్ ప్లేస్ నాదంటే నాదని కొట్టుకుంటుంటారు. నమ్ముతారా మీరు మరి? ఈ రన్నింగ్ రేస్ అనేది ఎగ్జాంపుల్ కోసం చెప్పానులెండి. స్టేషనరీలో పూజ కంప్లీట్ అయ్యాక ఇప్పుడు క్లాత్ స్టోర్‌కొచ్చి పూజ చేస్తున్నాము. యాక్చువల్‌గా బుక్స్ అండ్ స్టేషనరీ షాప్ పెట్టి నియర్లీ 3 ఇయర్స్ అవుతుంది. బట్ ఈ క్లాత్ స్టోర్ మాత్రం రీసెంట్‌గానే స్టార్ట్ చేసాం. ఇంకా చెప్పాలంటే 1 ఇయర్ కూడా కాలేదు. సో, క్లాత్ స్టోర్‌లో ఇది మా ఫస్ట్ దివాళీ. మీ అందరూ కూడా బ్లెస్ చేయడం మర్చిపోకండి. మా బిజినెస్ మంచిగా రన్ అవ్వాలని. థ్యాంక్ యూ. సరే గానీ షాప్‌లో పూజ కంప్లీట్ అయింది. మరి ఇంట్లో పూజ ఏటంటారా? అక్కడికే వస్తున్నానండి. చూసారా? దివాళీకి సాయంత్రం సంధ్యా సమయంలో పూజ చేసుకుంటాం కదా! అప్పుడు పూజకు రెడీగా ఉండాలంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ మరి స్టార్ట్ చేయాలన్నమాట మనం. దియాస్ అన్నీ రెడీ చేసుకున్నాక ఇంట్లో దేవుడి గదికి కూడా పూలమాలలన్నీ చక్కగా వేసి ఇలా అలంకరించుకున్నాం. మేము నార్త్‌లో ఉండడం వల్ల మేబీ చలి ఎక్కువగా ఉంటుంది. దానివల్ల చాలా ఎర్లీగానే సాయంత్రం అయింది. సో, అందుకనే మేము చక్కగా సంధ్యాదీపం పెట్టి పూజని ఇలా చేసుకున్నాం. ఈ పూజ అంతా కంప్లీట్ అయ్యాక ఇప్పుడు మనకి ఇంకా పెండింగ్ ఉంది కదా! ఇప్పుడు మా చిన్న అబ్బాయి బర్త్‌డే సెలబ్రేషన్ కోసంకి చిన్న డెకరేషను. అయినా దివాళీకి ఒక 15 డేస్ ముందు నుంచే ఈ హౌస్ క్లీనింగ్ అని, పెయింటింగ్ ఎయడం అని, వాషింగ్ చేసుకోవడం అని అలా మనం ఏదో ఒక పనిలో బిజీగా ఉంటాము. దివాళీ రోజు వరకు కూడా బిజీగానే ఉంటాము. ఇంత బిజీలో ఈ బర్త్‌డే సెలబ్రేషన్, ఈ డెకరేషన్ ఇదంతా అవసరమా అంటే అవసరమనే అంటారు వాళ్ళు.
మీరు ఏమైనా చేసుకోండి, ఎంత బిజీగా అయినా ఉండండి, మాకు అనవసరం. మాకైతే బర్త్డే రోజు డెకరేషన్ కట్ చేసేటప్పుడు వాళ్ళ వానర సైన్యం ఇదైతే కంపల్సరీ ఉండాలండి. మరి ఏం చేస్తాం, వాళ్ళ హ్యాపీనెస్ని ఫుల్ఫిల్ చేయడం పేరెంట్స్గా మా బాధ్యత కదండి మరి. అలా లైట్గా డెకరేషన్ చేసిన తర్వాత ఇంకా బయటనైతే దీపాలు వెలిగించాం. యాక్చువల్గా అయితే ముందుగా ఇంట్లో పూజ చేసుకున్నాక బయటకు దీపాలు తీసుకువెళ్ళి దీపాలు వెలిగించి ఇంటి చుట్టూరా దీపాలన్నీ చక్కగా పెట్టాక దాని తర్వాత మనం పెద్దలకు పూజిస్తాం కదా, ఆ పూజ అంతా అయ్యాక అప్పుడు యాక్చువల్గా క్రాకర్స్ అనేవి స్టార్ట్ చేస్తాం. బట్ ఈ ప్రాసెస్ ఏమీ అవ్వకముందే జస్ట్ మేము ఇంట్లో పూజ చేస్తున్నప్పటికే మా పిల్లలందరూ బయటకు వెళ్ళి క్రాకర్స్ని స్టార్ట్ చేశారు. ఫ్రాంక్లీగా చెప్పాలంటే వీళ్ళు ఒక 1 వీక్ ముందు నుంచే క్రాకర్స్‌ని వెలిగించడం స్టార్ట్ చేశారనుకోండి. క్రాకర్స్‌ని అయితే ఎలిగిస్తారు గానీ, మళ్ళీ ఆ సౌండ్ అంటే ఇద్దరికీ ఎంత భయమంటే, ఇద్దరు గట్టిగా చెవులను మూసుకొని అక్కడికి రూమ్‌లోకి, ఇక్కడికి, అక్కడికి పరిగెడతా ఉంటారు. కానీ క్రాకర్స్ మాత్రం కాల్చడం మానరు. ఇదేం సరదో నాకర్థం కాట్లే. నాకైతే చిన్నప్పటి నుంచి క్రాకర్స్ అంటే చాలా భయం. సో, నేను అందుకే ఈ లైటింగ్స్ వచ్చేవైతే ఓకే. బట్ ఈ సౌండ్ వచ్చే ఏ క్రాకర్స్ కూడా నేను వెలిగించను. నాకు చాలా అంటే చాలా భయం. మా సైడ్ అంతా దివాళీకి లైటింగ్స్ అవి చాలా బాగా పెడుతుంటారు. యాక్చువల్‌గా మాది కూడా ఫుల్‌గా పెట్టేవాళ్ళం. బట్ ఈ ఇయర్ మా ఆయనకి అస్సలు డ్యూటీలో చాలా వర్క్ అయిపోవడంతో అస్సలు టైమే దొరకట్లేదు. సో, ఆయనకి టైం దొరికేటప్పుడు ఒక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో మొత్తం ఇలా సెట్ చేశారు. ఇంక మా కాలనీ మొత్తం లైటింగ్స్‌తో మొత్తం మెరుస్తుందనుకోండి. దివాళీకి 2 రోజుల ముందు వచ్చే ధన్‌తెరస్ రోజు లైటింగ్స్ పెడతారు. ఇంకా అలాగే ఛట్ పూజ వరకు కూడా ఈ లైటింగ్స్‌ని అలా ఉంచుతూనే ఉంటారు. అంటే నియర్లీ 10 డేస్ లాగా ఈ లైటింగ్స్ అంతా పూర్తి కాలనీ చాలా లైటింగ్స్‌లో చాలా బావుంటది. నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంటది చూస్తుంటే మొత్తం లైటింగ్స్‌తో. అండ్ అలాగే దివాళీకి మీరందరూ ఏ ఏ పిండి వంటలు చేసుకున్నారు? మేమైతే సపరేట్‌గా పిండి వంటలు ఏమీ చేసుకోలేదు. యాక్చువల్‌గా ఈ దివాళీకి అత్తయ్య గారైతే పెద్ద పెద్ద లడ్డూలు మంచి సైజులో ఇంట్లో ప్రిపేర్ చేసేవాళ్ళు. చాలా చేసేవాళ్ళు. బట్ నాకు అవన్నీ రావు కాబట్టి మేమింకా ఆ లడ్డూలు ఇంట్లో చేయట్లేదు కానీ బయట నుంచి తెప్పించుకుంటాం. ఇంట్లో అయితే మాత్రం మేము బెల్లం గారెలు చేస్తాం. ఈ స్వీట్సు, లడ్డూలతో పాటుగా గారెలను కూడా ప్రసాదంగా పెట్టి ఇంకా నైట్‌కి కూడా మేము అవే తింటుంటామనమాట. ఇంకా ఇక్కడ మా చిన్న అబ్బాయి క్రాకర్స్ కాల్చడం కంప్లీట్ అవ్వనే లేదు. ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ రావడం స్టార్ట్ అయిపోయిందనమాట. ఈరోజైతే బర్త్‌డే కాబట్టి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తున్నారు, ఆడుకుంటున్నారు. పార్టీ కూడా అవుతుందని. కానీ జనరల్‌గా కూడాను ప్రతి సంవత్సరం దివాళీ రోజున వాళ్ళందరూ వస్తూ ఉంటుంటారు. ఎందుకంటే ఇక్కడ క్రాకర్స్ అన్నీ అందరూ కలిసి వెలిగించడం అనేది వాడికి చాలా అలవాటనమాట. ఎవ్రీ ఇయర్ కూడా వస్తుంటుంటారు. కాకపోతే ఈ ఇయర్ బర్త్‌డే కూడా ఉంది కాబట్టి ఇంకా కొంచెం ముందుగానే వచ్చారనమాట. ఇంకా పిల్లలకి ఎన్ని గిఫ్టులు తెచ్చినా సరిపోదు. మనం ఇచ్చే గిఫ్ట్‌లన్నీ పక్కన పెట్టేస్తారు. వాళ్ళు తెచ్చిన చాక్లెట్స్, గిఫ్ట్స్, బాక్సెస్ ఇవన్నీ ఓపెన్ చేయడానికి తెగ ఎక్సైట్‌మెంట్ చూపిస్తుంటుంటారు. ఇక్కడ వాళ్ళు గిఫ్ట్ ఇవ్వకముందే మా చిన్నోడు వాళ్ళ దగ్గరికి వెళ్ళి మరి గిఫ్ట్‌లన్నీ తీసేసుకుంటున్నాడు. ఇక్కడ ఈ పిల్లలందరూ తెగ హాయ్ చెప్తున్నారు కదా! యాక్చువల్‌గా వీడియో తీస్తున్నప్పుడు నేను ఈ వీడియో యూట్యూబ్‌లో పెడతాను అని చెప్పాను. వాళ్ళందరూ తెగ హ్యాపీ ఫీల్ అయిపోయి అందరూ హాయ్, బాయ్ అని చెప్పేస్తున్నారు. కానీ యాక్చువల్ మ్యాటర్ ఏంటంటే ఇక్కడ నేను తెలుగులో పెడతాను. వాళ్ళకెవ్వరికీ తెలుగు రాదనమాట. అందరూ హిందీ పిల్లలేని. కానీ మన వీడియోస్ అన్నీ చూస్తుంటుంటారు. మ్యామ్ ఆప్కా వీడియో దేఖే మ్యామ్ ఆప్కా వీడియో దేఖే అనేసి వాళ్ళందరూ వచ్చి చాలా హ్యాపీగా చెప్తుంటారు. కానీ మీరు ఏం పెట్టారో మాత్రం మాకు అర్థం అవ్వలేదని చెప్తుంటుంటారు. నాకు భలే నవ్వొస్తుంది. అర్థం కానప్పుడు చూడడం ఎందుకు అంటే, మీ వీడియోస్ కదా! అందులో మేము కూడా ఉన్నాం కదా! అందుకే చూస్తున్నాము అంటుంటారు. యాక్చువల్‌గా ఇక్కడ బర్త్‌డే కేక్ కటింగ్ చేస్తున్నప్పుడు ఆ క్లిప్ మిస్ అయ్యింది. అందుకని నేను అది ముందు పెట్టకుండానే మిగిలినవన్నీ పెట్టాననమాట. మొత్తానికైతే ఈ సంవత్సరం దీపావళి, మా చిన్నబ్బాయి పుట్టినరోజు రెండూను కూడా చాలా అంటే చాలా హ్యాపీగా సెలబ్రేట్ చేసుకున్నాము. ఇంకా దాని తర్వాత మా పక్కింట్లో ఒక తెలుగు వాళ్ళే ఉన్నారు. ఆ ఆంటీ ఇలాగా చిన్నగా బొమ్మల కొలువు పెట్టాము రామ్మా అని పిలిస్తే వెళ్ళి ఫలదానం ఇస్తే తీసుకొని వచ్చాము. ఇంకా దాని తర్వాత నైటు కాళీదేవికి పూజ అవుతుంది కదా! అయితే ఆ పూజ అయ్యేంత వరకైతే మేము ఉండలేదు గానీ, జస్ట్ వెళ్ళి ప్రసాదం ఇచ్చి కాసేపు తల్లికి దర్శనం చేసుకొనైతే వచ్చేసామన్నమాట. ఇంకా వచ్చి నైట్ డిన్నర్ చేసి పడుకున్నాం. ఇది వీడియో. మీరందరూ కూడా
దివాళీని బాగా సెలబ్రేట్ చేసుకున్నారు కదా! అందరూ హ్యాపీగా, సంతోషంగా ఈ సంవత్సరం అంతా ఉండాలని ఆ తల్లికి మనం అందరం కోరుకుందాం. ఇంకా ఇది వీడియో. మీరు మాత్రం వీడియో చేసి అలా వెళ్ళిపోకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్.